ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 26 జిల్లాల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ తో పాటు గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సమస్యలను పరిష్కారం చేయాలని మరి ఈ 3 రోజుల పాటు నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్నటువంటి మరి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో చదివే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. త్రాగడానికి మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెంచాలి. అదేవిధంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతనంగా అవసరం మేరకు నూతన భవనాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి టంకుపెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతార్లు పంపిణీ చేయాలి. ఇవి దాదాపుగా 7-8 సంవత్సరాలుగా విద్యార్థులకు పంపిణీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా ఖాళీగా వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అడుగుతూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని విద్యార్థులకు అందజేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం, చిన్న బియ్యాన్ని అమలు చేయండి. అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77 ని వెంటనే రద్దు చేయాలి. దీని ద్వారా మరి పీజీ ప్రైవేట్ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన, వసతి దీవెన రాకుండా ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నంబర్ 77 ని తీసుకురావడం సరైంది కాదు. తక్షణమే జీవో నంబర్ 77 ను కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఉద్యమాలకు శ్రీకారం చుడతాం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల, అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్ సంబంధించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు 26 జిల్లాల కేంద్రాల్లో నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులకు కూడా వినతులు ఇచ్చాం. ధర్నాల రూపంలో మా సమస్యలు కూడా, విద్యార్థుల సమస్యలు కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. అయినా సరే మరి ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టు హాస్టల్ సమస్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా మరి హాస్టళ్లకు సంబంధించి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు కనిపిస్తా ఉన్నాయి. మరి దాదాపుగా 25% శిథిల వ్యవస్థలో భవనాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా భవనాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరి ఇప్పుడు మెను గతంలో విడుదల చేసినటువంటి మెను ప్రకారం హాస్టల్ వార్డెను మరి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారం అందించాలంటే కుదరని పని. ఎందుకంటే ధరలు చూస్తే ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. మరి ఈ మెనూలో మార్పులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా సకాలంలో మెస్ ఛార్జీలు విడుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ట్రంకుపెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతర్లు ఇవన్నీ కూడా సకాలంలో విద్యార్థులకు పంపిణీ చేయాలి. దాదాపుగా 7 సంవత్సరాలుగా విద్యార్థులకు అందని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా విద్యార్థులకు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇవాళ కలుషితమైనటువంటి ఆహారాన్ని, వాటర్ని తాగి విద్యార్థులకు చాలా రకాలుగా మరి పౌషిక అంటే బాడీలో ఉన్నటువంటి మరి విపరీతంగా విద్యార్థులకు కాలుష్యం ఏర్పడి విద్యార్థులు ఎముకలు, బోన్స్ సంబంధించి రోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మరి ట్యూటర్ పోస్టులు లేకపోవడం వల్ల హాస్టల్లో విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మరి 72 పాఠశాలలో 72 పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం, ఫెయిల్ అయినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటువంటి పరిస్థితులు మరి
మరి తిరిగి జరగకుండా ఉండాలంటే ట్యూటర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చిన్న బియ్యాన్ని కూడా విద్యార్థులకు అందజేయాలి. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి గురుకులాలు అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్ లో సీట్లు పెంచాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా విభజన హామీలు రాక మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాలకు ఉపాధి లేక విద్యార్థులు తల్లిదండ్రులు వలసలు పోతా ఉన్నారు. అటువంటి వలసలు పోయిన విద్యార్థులను చేర్చడానికి కస్తూర్బా మోడల్ స్కూల్స్ గురుకులాల్లో చేర్పిస్తా ఉన్నారు. వాళ్లకు మరి సీట్లు దక్కక విద్యార్థుల్ని మధ్యలోనే డ్రాప్ అవుట్ చేసి వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ పెరిగినటువంటి దుస్థితి కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి గురుకులాల్లో సీట్లు పెంచాలి, సీట్లకు తగ్గట్టుగా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు శాపంగా ఆ జీవోను తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో ఏం చెప్తా ఉందంటే మరి ప్రైవేటు పీజీ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన వసతి దీవెన కట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి డబుల్ పీజీ చేయడానికి అవకాశం లేకోకుండా వాళ్ళను కూడా కట్ చేయమని చెప్పేసి ఈ జీవోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీవో నంబరు 77 కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.